అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చిన్న పట్టణం, మళ్ళీ మళ్ళీ వచ్చే రైలు హారన్ లాంటి నిశ్శబ్దమైన ఓ అమ్మ. ఆమె పేరు సీత. ఆమె కొడుకు రాజు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మంచి జీతం, మంచి ఫ్లాట్, మంచి జీవితం. కానీ అందులో అమ్మ లేదు. రాజు ఏడాదిలో ఒక్కసారి వచ్చేవారు పండగకు. కానీ చివర్లో పనుందని ఆ పండగలో కూడా మిస్ అవుతూ వచ్చాడు. ఒకరోజు అకస్మాత్తుగా వచ్చాడు. అమ్మ చాలా ఆశ్చర్యపోయింది. ఏంరా బాబు, చెప్పకుండా ఎలా వచ్చావు? ఓ పని ముగించుకొని వెంటనే వచ్చా అమ్మా. నీ చేతి కాఫీ తాగాలనిపించింది అని అన్నాడు. ఆ అమ్మ ఆనందంతో వంటగదిలోకి వెళ్ళి కాఫీ తయారు చేసింది. ఆ పూట ఆ కాఫీ వాసన కాదు, ప్రేమ వాసన. రాజు కాఫీ తాగి నవ్వాడు. అది ఏ మసాలా కాఫీ కాదు. ఆ కాఫీకి అమ్మ ప్రేమ మిక్స్ అయింది. ఆ రాత్రి రాజు అన్నాడు, అమ్మ, ఈ ఫ్లాట్ అమ్మేసి నిన్ను నాతో తీసుకెళ్తాను. ఇంక నుంచి నువ్వు అక్కడే ఉంటావు. అమ్మ నవ్వింది, కానీ ఒక మాట అంది. రాజా, నేను నీతో రావచ్చు, కానీ నిన్ను నేను కోల్పోవాలనుకోను. ఇక్కడ ఉండేటప్పుడు నువ్వు నాకు దూరంగా ఉన్నావని గుర్తుండేది. అక్కడుంటే నన్ను మర్చిపోతావు. రాజు ఆ రాత్రి నిద్రలేకపోయాడు. అతను గుర్తుపెట్టుకున్నది అమ్మ వదిలిపెట్టే బంధం కాదు, అమ్మా అని. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని కథల కోసం. మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.